అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము. నేనే చదువుతాను, మీరు చూడండి చాలు, టైం సేవ్ అవడానికి. 28వ అధ్యాయం 10వ వచనం. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశం అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రియు అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడునైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానంకి ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరము. అదేంటంట? దేవుని మందిరము, కానీ మరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునేను. తెరవారినప్పుడు యాకోబు లేచి తన తలగడిగా చేసుకుని రాయి తీసి దాన్ని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాను. సో ఈ స్టోరీ అంతా మీకు తెలిసిందే, అందుకే ఒకసారి చదివేశాను. తర్వాత నా వైపు చూడండి. తక్కువ టైంలో చెప్పాలి కాబట్టి నేను త్వరగా చెప్పేస్తాను. సో యాకోబు తన ఊరు అయిన బెర్షెబా నుండి బయలుదేరి వెళ్తున్నాడు. ఓకేనా? మీకు తెలుసు కదా, స్టోరీ తెలుసు కదా. యాకోబు బెర్షెబా నుంచి బయలుదేరి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు అంటే మీకు తెలుసు, యాకోబు మోసగాడని అన్నారు. వాళ్ళ నాన్నగారిని మోసం చేశాడు, వాళ్ళ అన్నయ్యని మోసం చేశాడు. సో ఆయన పేరు కూడా మోసగాడు అని చెప్పారు. సో మోసగాడైన యాకోబుని అన్నయ్య చంపాలి అనుకున్నాడు. కాబట్టి ఇదిగో వాళ్ళ అమ్మగారు, నువ్వు ఇక్కడి నుంచి మన మామగారి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు కొద్ది కాలం అక్కడే ఉండి పెళ్లి చేసుకుని తిరిగిరా అని చెప్పి పంపించేస్తున్నారు. ఇప్పుడు యాకోబు వెళ్ళిపోతూ అక్కడ ఏం జరిగిందో కొన్ని విషయాలు చెప్పి, అక్కడ జరిగిన సంఘటనకి ఈరోజు జరుగుతున్న సంఘటనకి ఒక సంబంధం ఉంది. ఆ లింకప్ మీకు చెప్పి నేను ముగించేస్తాను. ఓకేనా? ఇప్పుడు యాకోబు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు యాకోబు పరిస్థితి ఏంటో తెలుసా? సొంత ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నాడు. అంతకుముందు ఎప్పుడు ఇంటిని వదిలిపెట్టి ఎప్పుడు కూడా లేడు. తన తల్లి ఎప్పుడు తనకి ప్రేమగా చూసుకునేది. ఎలా చెప్పవచ్చు? ఇదిగో ఆశీర్వాదాలు తన కుమారుడికి రావాలని చెప్పేసి ఆ తోలు కప్పి తండ్రి దగ్గరికి పంపించిన తల్లి కొడుకంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అట్లాంటి తల్లి తనకు తోడుగా లేకుండా ఒంటరి ప్రయాణాన్ని యాకోబు చేస్తూ ఉన్నాడు. తన సొంత ఊరిని వదిలిపెట్టి ప్రయాణం చేస్తున్నాడు. ఇంకోటి, తనకు మోసకారి అనే ఒక పేరుని లేదా మోసం చేసేవాడని ఒక అపనిందను తీసుకొని యాకోబు బయలుదేరాడు. ఇలా బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు మనకులాగా అప్పుడేమీ ట్రావెలింగ్ చేయడానికి ఆటోలు, బస్సులు, విమానాలు ఏమీ లేవు. కాబట్టి అడవిలో నడిచి వెళుతూ ఉండాలి. కాబట్టి అడవిలో నడుస్తూ వెళ్ళినప్పుడు సాయంకాలం అయిపోయినప్పుడు ఆయన ఒక ప్రాంతంలో ఏం చేశాడంటే ఒక స్థలాన్ని చూసుకొని అక్కడ పండుకున్నాడు. అక్కడ పండుకున్నప్పుడు చూడండి, పొద్దుకొక్కినప్పుడు రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొని ఉండెను. ఇప్పుడు ఇక్కడ పండుకొని ఉన్నాడు, ఒక రాయి తీసుకున్నాడని మీకు అదే తెలుసు. వాస్తవానికి ఇందుట్లో చాలా హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ ఏంటంటే, ఇదిగో ఆ కాలంలో రాత్రి కాలంలో ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా ఒక మంట వేసుకొని ఆ మంట చుట్టూ రాళ్ళు పెట్టి ఆ రాళ్ళు వేడైపోయిన తర్వాత ఆ రాయి మళ్ళీ తీసి ఒక క్లాత్కి చుట్టి దాన్ని తల కింద పెట్టుకొని పడుకుంటారు. ఎందుకంటే అది చక్కగా వేడిగా ఉంటుంది. వాళ్ళు వెళ్తున్న ప్రదేశం రాత్రి కాలంలో బాగా చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాయి తల కింద పెట్టుకున్నప్పుడు ఇదిగో బయటేమో చల్లగా ఉన్నా కానీ రాయి వేడి ఈ బ్రెయిన్లో నుంచి బాడీ అంతా సప్లై అయ్యి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అందుకని ఆ రాయిని తల కింద పెట్టుకొని పడుకున్నాడు. ఆ తర్వాత చూద్దాం. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో నిచ్చెన
అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడిను, దాని కొన ఆకాశం అంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుచుండరి. మీకు క్లియర్గా తెలుస్తుంది. ఒక నిచ్చెన ఆ కలలో యాకోబు కలగంటున్నాడు. ఆ కలలో నిచ్చెనేమో భూమి మీద ఒక కొన ఉంది, ఇంకో కొన ఎక్కడుంది? ఆకాశమునకుంది. ఆకాశం అంటే పరలోకానికి ఉంది. ఎలా చెప్పవచ్చు? ఆ పైన ఎవరున్నారని రాసిందంటే యెహోవా పైన కనిపిస్తా ఉన్నాడు. అంటే పరలోకానికి ఈ కింద ఉన్న భూమికి మధ్యలో ఏముంది? నిచ్చెన ఉన్నది అని చెప్తుంది. ఆ తర్వాత చెప్తాను చూడండి, ముందుకెళ్ళిపోదాం. నిచ్చెన ఉంది అంది. తర్వాత మరియు యెహోవా దానికి నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడు. అక్కడి నుంచి ఆ నిచ్చెన పై నుంచి ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడు అబ్రహాముతో యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబుతో మాట్లాడుతూ ఇదిగో కొన్ని మాటలు చెప్పాడు. ఈ భూమిని నీకు ఇస్తాను, నీ సంతానాన్ని ఇస్తాను, నిన్ను దీవిస్తాను అని చాలా విషయాలు చెప్పేశాడు. ఇంకొంచెం కిందకి వెళ్ళిపోతే 15వ వచనంలోకి వెళ్తే 16వ వచనంలోకి యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. కళ్ళ నుంచి బయటకు వచ్చేసాడు. బయటికి రాగానే ఆయన ఏమన్నాడో తెలుసా? ఈ స్థలమందు నిశ్చయముగా దేవుడున్నాడు. తర్వాత అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే. అప్పటి వరకు ఎక్కడా కూడా మందిరము అనే మాట లేదు. మందిరం అనేది ఎక్కడ కట్టబడలేదు. మొట్టమొదటిసారి యాకోబు చెప్తున్నాడు, ఈ స్థలము దేవుని యొక్క మందిరము. దేవుని యొక్క మందిరము అంటే ఎందుకు యాకోబు చెప్పాడు తెలుసా? ఆ స్థలంలో ఎవరున్నారంట? దేవుడున్నాడు. అంటే మందిరంలో ఖచ్చితంగా ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఈరోజు మందిర ప్రతిష్ఠ జరుగుతున్న ఈ ప్రాంతంలో ఖచ్చితంగా దేవుడు ఉండే స్థలముగా ఇది ఉండబోతూ ఉంది. హల్లెలూయా. అర్థమైంది మీకు? దేవుడు ఉండే స్థలము మందిరము, అంతే కదా తెలిసింది. దీని పైకి వెళ్దాం. ఇప్పుడు ఇంకొంచెం పైకి వెళ్దాం. ఈ పైన ఏం జరిగింది? యెహోవా దేవుడు యాకోబుతో మాట్లాడాడు, కల్లో మాట్లాడాడు. అంటే దేవుడు మాట్లాడే స్థలము మందిరము. అవునా కదా? అక్కడ యాకోబుతో మాట్లాడాడు దేవుడు. ఆయన పడుకున్నప్పుడు ఆయన లేచి ఇది దేవుడు మాట్లాడాడు కాబట్టి, ఇది దేవుడు మాట్లాడే స్థలము కాబట్టి, ఇది మందిరము అని చెప్పాడు. కాబట్టి దేవుడు మందిరంలో ఉన్నవారితో మాట్లాడతాడు. ఎవరు దేవుని మందిరంలోనికి వస్తారో వారితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. హల్లెలూయా. కానీ ఒక్క మందిరంలో మాత్రమే దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు, ఇదిగో అనాది కాలం నుంచి నానా సమయాల్లో నానా విధాలుగా మాట్లాడిన దేవుడు ఇప్పుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడు? మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు ఎందుకు మందిరము, ఈ స్థలము మందిరం అని చెప్పాడు? 1, ఆ స్థలంలో దేవుడు ఉంటాడు. 2, ఆ స్థలంలో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. 3వ వచనం త్వరగా చెప్పడానికి కొంచెం ఫాస్ట్ చెప్తున్నాను. 3వ వచనం. ఆ తర్వాత పైకి వెళ్దాం. నేను పైకి వెళ్తున్నాను ఒక్కొక్కటి. తర్వాత కిందేమో దేవుడు ఉన్నాడని చెప్పాడు, పైన దేవుడు మాట్లాడాడు. ఇంకొంచెం పైకి వెళ్తే 12వ వచనంలో అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశం అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ఏ స్థలంలో? ఆయన ఉన్న స్థలములో నుంచి నిచ్చెన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు దాని మీద నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నప్పుడు పైనేమో ఆకాశంలో ఎవరున్నారు? దేవుడున్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనంలో చూస్తే దేవదూతలు మనుష్య కుమారుడి మీద ఎక్కటము దిగటం మీరు చూస్తారు అని చెప్పాడు. అంటే నిచ్చెన ఎవరు? యేసు ప్రభు. నిచ్చెన ఎవరు? యేసు ప్రభు. నిచ్చెన ఎవరు? యేసు ప్రభు. ఇదిగో యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో చెప్తుంది, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళే అవకాశమే లేదు. ఎవరైనా కానీ పరలోకము వెళ్ళాలి అంటే ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసు క్రీస్తు ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసు క్రీస్తు ద్వారా మాత్రమే వెళ్ళాలి. యేసుక్రీస్తు ద్వారా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మందిరంలో ఉండాలి. ఎవరు యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించారో వారు సంఘంలో చేర్చబడిన వారు. సంఘంలో ఎవరైతే చేర్చబడ్డారో వారు పరలోకము
వెళ్ళేవారు అని ఈ వాక్యము అర్థమిస్తుంది. మీరు కావాలంటే కింద వచ్చినాన్ని చూడండి. కింద ఎక్కడంటే తెలుసా, ఇదే మాటకి లింక్ అప్ కింద ఉంది. ఇది చూడండి 17వ వచనంలో, ఈ స్థలము ఎంతో భయంకరము. తెలుగు బైబుల్లో భయంకరం అని చెప్పింది, కానీ దీని యొక్క ఒరిజినల్ యాంప్లిఫైయర్ బైబుల్లో ఏమని ఉంటుందంటే ద పవర్ఫుల్ అని ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, అంటే మందిరంలో ఏముంటుందంటే దేవుని యొక్క శక్తి ఉంటుంది అని సెలవిస్తూ ఉంది బైబుల్. మందిరంలో ఏముంటుంది? దేవుని శక్తి ఉంటుంది. మీకు అర్థమైందా? ఇది భయంకరం. అది తెలుగు బైబుల్ దాని ఒరిజినల్ మీనింగ్లో, ఇదిగో ఈ చర్చిలో ఈ మందిరం ఉన్న స్థలములో ఏముంటుంది తెలుసా? దేవుని యొక్క శక్తి ఉంటుంది. హల్లెలూయా. మీరు మళ్ళీ డల్ అయ్యారు ఎందుకనో. మళ్ళీ కొంచెం కిందకు వద్దాం. కింద చూడండి, ఇదిగో ఇది మందిరం ఏరొకటి కాదని చెప్పిన 18వ వచనము, పరలోకపు గవిని ఇదే అనుకోనేను. పరలోకపు గవిని. గవిని అంటే అర్థం తెలుసా? ఇంగ్లీష్లో చదవాలి మీరు, తెలుగులో కాదు. ఇంగ్లీష్లో ద గేట్ ఆఫ్ హెవెన్ అని ఉంటుంది. గేట్ ఆఫ్ హెవెన్. గేట్ అంటే ద్వారము. దేనికి ద్వారము? పరలోకానికి. ఏది ద్వారము? పరలోకానికి ఏది ద్వారము? గవిని. ఏది గవిని? మందిరము. మీకు అర్థమైందా? పరలోకానికి ఒక గేట్ ఉంది. ఆ గేట్లో నుంచి వెళితేనే పరలోకం వెళ్తారు. ఆ గేట్ ఏదో కాదు, అది మందిరము. అర్థమైందా? యేసు ప్రభు అన్నారు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, ఇదిగో సమస్త జనులారా మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది పరలోక రాజ్యాన్ని పొందుకోండి అన్నారు. ఇదిగో ఎవడు నా ద్వారా తప్ప తండ్రి రాజ్యానికి రాలేరు అని చెప్పాడు. ఇదిగో బయట ఉన్నవాడు మందిరంలోనికి వచ్చి పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది పరలోకం వెళ్ళటానికి యేసు క్రీస్తు ద్వారా వెళ్ళాలి అంటే సంఘంలోనికి ఖచ్చితంగా రావాలి. సంఘము పరలోకం యొక్క తలుపు, గేటు. మీకు అర్థమైందా? ఈ మార్గము కాకుండా ఇంకొక మార్గంలో నేను పరలోకం వెళ్తానంటే ఎంత మాత్రము వీలు లేదు. ఇదిగో క్రీస్తు అనే తలుపు లేకుండా, సంఘము అనే తలుపు లేకుండా ఎవరైనా గనక పరలోకం వెళ్తానంటే గనక ఎంత మాత్రం అవకాశం ఉండే అవకాశము లేదు. ఒక్క యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వెళ్తారు. తర్వాత లాస్ట్ నేను ముగించేస్తున్నాను, టైం అయిపోయింది కాబట్టి చూడండి 18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభంగా నిలిచి దాని కొన మీద నూనె పోసాను. ఇప్పుడు తల కింద ఏముంది? రాయి ఉంది. ఆ రాయిని ఇప్పుడు తీశాడు. ఇప్పుడు యాకోబు ఈ బైబిల్లో 28వ అధ్యాయంలో ఈ రాయికి కొంచెం ప్రాముఖ్యత ఇచ్చాడు. పడుకునేటప్పుడు రాయి పెట్టుకున్నాడు, అయిపోయిన తర్వాత లేచిన తర్వాత అన్నీ మాట్లాడేసిన తర్వాత ఈ రాయి మీద మళ్ళీ నూనె పోసాడు. పోసి ఇదిగో ఈ మందిరానికి, ఏది ఈ మందిరం అన్నదానికి ఇప్పుడు ఆయన ఒక రాయి పెట్టాడు. ఇది మందిరం అని చెప్పడానికి ఒక రాయి అని చెప్పాడు. అర్థమైందా? మందిరానికి ఏం పెట్టాడు ఆయన? ఒక రాయి పెట్టాడు. మందిరం ఉన్నదానికి ఒక రాయి పెట్టాడు. ఆ రాయి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఇదిగో అది మందిరము అని చెప్పడానికి ఖచ్చితంగా ప్రతి సంఘంలో యేసు ఉంటేనే అది సంఘము. సంఘము యేసు లేకుండా లేదు. ఆ రాయి ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారే. మీరు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20 చూడండి, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 11 చూడండి, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. ఇదిగో క్రీస్తు అనే పునాది, క్రీస్తు అనే రాయి మీద సంఘము కట్టబడుతుంది అని చెప్పి లేఖనాలు చెప్తా ఉన్నాయి. మీకు అర్థమైందా? ఎవరు పునాది? యేసుక్రీస్తే. ఈ రాయ యేసుక్రీస్తుకు గుర్తు. ఈ రాయి ఏం చేసిందో తెలుసా? ఈ రాయి ఏం చేసిందో తెలుసా? తల కింద పెట్టుకున్నప్పుడు యాకోబు యొక్క బ్రెయిన్లో నుంచి హృదయాన్ని మార్చి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చింది. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారే ఎట్లాంటి మనిషినైనా ఎట్లాంటి వారినైనా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఒక మనిషిని మార్చాలంటే మీరు ఎక్కడికి తిప్పిన అవ్వదు, కానీ యేసు ప్రభు దగ్గర తీసుకోండి, ఆయన మారుస్తాడు. ఆ యేసు ప్రభు ఇప్పుడు ఎవరో తెలుసా? మందిరమే. ఎవరు యేసు ప్రభు? మందిరం అన్నా యేసు ప్రభువే, రాయి అన్నా యేసు ప్రభువే, సంఘం అన్నా యేసు ప్రభువే, దేవుడుండే స్థలం అన్నా యేసు ప్రభువే. హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను. చాలా వచనాలు ఉన్నాయి చాలా చక్కగా చెప్పడానికి. సో నేను టైంని సేవ్ చేయడానికి నేను త్వరగా ముగించేసాను. ఇదిగో మందిరము అంటే ఖచ్చితంగా అక్కడ దేవుని యొక్క శక్తి ఉంటుంది. దేవుడు ఉండే స్థలము మందిరము.
ఇదిగో దేవుడు మాట్లాడే స్థలము మందిరము. ఇదిగో పరలోకానికి వెళ్ళటానికి గేటు మందిరము. మనిషిని మార్చడానికి క్రీస్తు అనే మందిరము ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి ఏ ఒక్కరైనా కానీ ఇదిగో మందిరములో నుంచే దేవుని దగ్గరికి రాగలరు. ఇదిగో మనకి చాలా ఆశలు, కోరికలు ఉంటాయి. ఈ లోకాన్ని మనం జయించటానికి, లేదా అప్పులు అనుకోండి, వ్యాధుల నుంచి స్వస్థతలకు, ఏదైనా అనుకోండి, మనకు ఉన్న ప్రతి అవసరత తీర్చటానికి క్రీస్తు అనే మందిరం ఖచ్చితంగా అవసరము. హల్లెలూయా. క్రీస్తు అనే మందిరం ఖచ్చితంగా అవసరము. ఈరోజు అట్లాంటి మందిరాన్ని దేవుడు ఈ సేవకుని ద్వారా ఇక్కడ స్థాపించటము నిజంగా మన అంకుల్ చెప్పినట్టు మనమందరము సంతోషించదగిన విషయము. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మంచి మాటలు చెప్పి, అలాగే మందిరం గురించి కొన్ని విషయాలు చెప్పి, మరి దేవుడు ఉండే స్థలం మందిరం, మనం ఏదైనా ప్రార్థన చేసుకుంటే అది దేవుడి దగ్గరికి వెళ్తుంది అని, అది ఆ స్థలమే మందిరం అని మరి కొన్ని మాటలు మనం తెలుసుకున్నాం. మరి మన వాక్యాన్ని వినిపించిన మన పాస్టర్ గారిని బట్టి, జోసెఫ్ పాస్టర్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నామండి.